రత్నగోళం తరువాయి భాగం. ఉత్సాహంతో బెస్తావాడు సముద్రంలోకి ఉరకవేయటానికి తగిన దుస్తులు ధరించాడు. పడవ ఒడ్డుకు వచ్చాడు. గవీమని ఒక్క దూకు దూకాడు. దూకేటప్పటికి నీరు కెరటాలు కొడుతూ నురుగులు గుక్కుతూ చూడభయంకరంగా కనపడింది. అతడికి జల స్తంభన విద్య తెలుసు. నీటిలో మునిగి వాడు సముద్రం అడుగంటూ పోయాడు. అక్కడ రాళ్ళు తగులుతున్నాయి. అలా వెళ్ళగా కొంచెం దూరంలోనే అందాలు చిలికే ముత్యాల కోట కనిపించింది. ఆ కోట చుట్టూ రంగురంగుల ఉద్యానవనం ఉన్నది. ఇదే తను పోదల్చిన చోటు అని బెస్తావాడు గ్రహించి ఆ వైపు పోసాగాడు. చేరువకు వెళ్ళిన కొద్దీ చంద్రుడు వెలుగును, చుక్కల వెలుగులను మించిన కాంతి ప్రసరించింది. ఇటువంటి అపురూపమైన కాంతి ఈ భూలోకంలో ఒక రత్నగోళానికి తప్ప మరి దేనికి లేనే లేదని వాడికి తెలుసు. మెల్లగా రాళ్ళు తప్పించుకుంటూ పోతూ ఉన్నాడు బెస్తావాడు. దారిలో ఒక చోట నీటిపాము ఒకటి కరవ వచ్చింది. రాతి పక్కకు ఒత్తుగిల్లి వాడు తప్పించుకున్నాడు. మరొక చోట బ్రహ్మాండమైన పీత గిట్టలతో వాడి కాళ్ళు పట్టుకోబోయింది. ఆ గండము తప్పించుకున్నాడు. ఇన్ని గండాలు ఎలానో తప్పించుకొని బెస్తావాడు ఆ కాంతి ప్రసరించే దిక్కుకు చేరుకున్నాడు. మెల్లగా దగ్గరకు వెళ్ళేసరికి ఒక దివ్యమైన పాలరాతి పలకం మీద రత్నగోళం చక్కగా అమర్చబడి ఉంది. దాని కాంతి కిరణాలు సూదుల్లాగా కళ్ళల్లోకి పొడుస్తూ చూడశక్యం కాకుండా ఉన్నాయి. ఆ రత్నగోళాన్ని చల్లగా కాజేద్దామా అంటే రాతి ఫలానికి ఆ చివర ఈ చివర 2 భూత సర్పాలు చుట్టుకొని ఉన్నాయి. రత్నగోళానికి కాపలా కాస్తూ ఉన్నాయి. ఏమైనా కాని అని ఆ వృద్ధుడు ముందుకు పోయి గోళం ఉండే చోటు చేరుకున్నాడు. వాడి అదృష్టం బాగా ఉండి ఆ సమయాన సర్పాలు 2 నిద్రిస్తున్నాయి. ఆ అదును కనిపెట్టి చడీ చేయకుండా సాహసంతో బెస్తావాడు 2 సర్పాల మధ్యకు దూకాడు. రాతి ఫలకం మీద నుంచి తీసి రత్నగోళాన్ని చేతపట్టాడు. మరలిపోదాం కదా అని గిరుక్కున ఇటువైపు తిరిగాడు. అంతే. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.